వేలాది హిందూ దేవాలయాలను కూల్చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఒకే ఒక ఆలయాన్ని మాత్రం ఏమీ చెయ్యలేకపోయాడు. 1000 మంది సైనికులను పంపి 3 ఏళ్ల పాటు ప్రయత్నించి ఆఖరికి పరాభవంతో తలదించుకొని వెళ్లిపోయాడు. అదే మహారాష్ట్రలోని ఎల్లోరా కైలాసనాథ ఆలయం. ఇది కట్టడం కాదు, ఒక పెద్ద కొండను పైనుండి కిందకు చెక్కుతూ నిర్మించిన ప్రపంచంలోనే ఏకశిలా అద్భుతం. 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు కృష్ణవన్ దీనిని నిర్మించాడు. ఈ ఆలయం కోసం ఏకంగా 4 లక్షల టన్నుల రాయిని తొలగించారు. 1682లో ఈ ఆలయాన్ని నాశనం చెయ్యాలనే అహంకారంతో ఔరంగజేబ్ తన సైన్యాన్ని పంపాడు. వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడిన కొన్ని విగ్రహాలను, స్తంభాలను మాత్రమే విరగగొట్టగలిగారు. కానీ ఆలయ ప్రధాన నిర్మాణాన్ని మాత్రం కనీసం కదిలించలేకపోయారు. ఈ రాయి ఎంత గట్టిదా లేక ఆ ఆలయంలో ఉన్న దైవిక శక్తి? 3 ఏళ్ల తర్వాత ఔరంగజేబుకు అర్థమైంది, ఈ ఆలయాన్ని నాశనం చేయడం అసాధ్యమని. ఆఖరికి విసిగిపోయి తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకున్నాడు. సామ్రాజ్యాలను గెలిచిన చక్రవర్తి ఈ శివాలయం ముందు ఓడిపోయాడు. మన సనాతన ధర్మపు టెక్నాలజీ మరియు శక్తికి ఇది నిదర్శనం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.